హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్లో నేను లాస్ రికవరీ గ్రూప్లో 2 ట్రేడ్స్ ఇచ్చాను. మన టెలిగ్రామ్ ఛానల్లో ట్రేడ్ అనేది ఇవ్వలేదు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అనేది నేను ట్రేడ్ ఇచ్చాను కాబట్టి మూమెంటంలో ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. బట్ సెకండ్ హాఫ్లో ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్స్, దాని తర్వాత నో ప్రాపర్ ఆర్డర్ బ్లాక్, ఇంకోటి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్స్ వల్ల ట్రేడ్ సెకండ్ హాఫ్ లో రాలేదు, నాకు దొరకలేదు, నేను ఇవ్వలేదు. లాస్ రికవరీ గ్రూప్ అయితే నా దగ్గర లాస్ రికవరీ చేసుకోవడానికి వస్తారు కాబట్టి హెల్ప్ చేయాలి కాబట్టి నేను ట్రేడ్స్ అనేవి ఇచ్చానండి. ఫస్ట్ వచ్చేసి సెన్సెక్స్ ట్రేడ్, ఓకేనా. సెన్సెక్స్ లో 100 లో ఎంట్రీ అయింది, 141 లో ఎగ్జిట్ అయింది, 41 పాయింట్స్ అనేవి క్యాప్చర్ చేసాము. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ 405 నుంచి 430 25 పాయింట్స్ అనేవి క్యాప్చర్ చేసామండి. దాని తర్వాత ఇది మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు చేసిన ప్రాఫిట్ బుకింగ్ నేను ఇచ్చిన ట్రేడ్స్ కి. అండ్ హైయెస్ట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి ఉదయ్ గారు చేశారు. సో సేమ్ మనం ఇచ్చిన సెన్సెక్స్ ట్రేడే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు ఈ 2 ట్రేడ్స్ ఎందుకు ఇచ్చాను? అండ్ 2 పుట్ సైడే ఇచ్చాను, కాల్ సైడ్ కూడా ఇవ్వలేదు. ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, మన ఎస్టర్డే అనాలిసిస్ వీడియోలో నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లో 3 లెవెల్స్ డ్రా చేసి ఇచ్చాను. మీరు ఎస్టర్డే వీడియో చూడండి. ఓకే, దాని లోపల నేను ఏం చెప్పాను అంటే, సెన్సెక్స్ లో వచ్చేసి బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. ఈ బ్రేక్అవుట్ పాయింట్ అనేది రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి మనకు మల్టిపుల్ టైం ఇక్కడే రీటెస్ట్ రివర్సల్స్ అనేవి దొరుకుతాయి. మనం ఇక్కడ మార్కెట్ లో ట్రేడ్ వచ్చినప్పుడే ట్రేడ్ తీసుకోవాలి అని చెప్పాను, అంతేనా. ఇప్పుడు ఇదే ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర బ్రేక్ అయింది. ఇవాళ మార్నింగ్ కూడా మనకు రెడ్ క్యాండిల్ తోనే లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి గ్రీన్ క్యాండిల్ టు రెడ్ క్యాండిల్ ఇక్కడ చూస్తే వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్, ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఎఫ్ఈజీ రీటెస్ట్ కూడా దొరికింది. అందువల్లనే సెన్సెక్స్ లో మనకు ప్రాపర్ గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో పుట్ సైడ్ ట్రేడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి, అండ్ అది ఫస్ట్ టార్గెటే అచీవ్ కావడానికి రీజన్ ఏంటి అంటే, మార్కెట్ లో ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర ఇక్కడ ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ అనేది జరగలేదు. అండ్ దాని తర్వాత మళ్ళీ దాని పక్కన రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ జరిగింది, కానీ మేజర్ పాయింట్స్ అనేవి క్యాప్చర్ చేసేసింది. ఇప్పుడు మేజర్ పాయింట్స్ అనేవి అక్కడ క్యాప్చర్ చేసేసింది కాబట్టి మార్కెట్ మనం అనుకునే మూమెంట్ లో నడవదు, అగేన్స్ట్ నడుస్తుంది. మార్కెట్ ట్రెండింగ్ లో ఉండాలంటే, అదే మూమెంట్ కి వెళ్ళి క్యాప్చర్ కావాలి అంటే మనకు ఎఫ్ఈజీ రీటెస్ట్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ అదే డైరెక్షన్ లో స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని వితౌట్ బయ్యర్ ట్రాపింగ్ బయ్యింగ్ వెళ్ళాలి అంటే ఎఫ్ఈజీ రీటెస్ట్ కావాలి. అండ్ ఎఫ్ఈజీ రీటెస్ట్ గురించి నేను మన సీజన్ 5 లో మల్టిపుల్ వీడియోస్ అప్లోడ్ చేశాను. స్ట్రెంగ్త్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్, ఎఫ్ఈజీ రీటెస్ట్ ప్రతి ఒక్కటి నేను దీనిలో మాట్లాడాను. అండ్ నా దగ్గర టోటల్ 14 పీడిఎఫ్స్ ఉన్నాయి. ఇది నా 12 years ఎక్స్పీరియన్స్ అండి. 14 పీడిఎఫ్స్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నేను ఇస్తున్నాను. సో మార్కెట్ లో రీటెస్ట్ జరగాలి, రీటెస్ట్ జరగలేదు, ఓకే, నో ప్రాబ్లం. దాని తర్వాత మార్కెట్ లో ఏం జరిగింది, మళ్ళీ పైకి వెళ్ళి మల్టిపుల్ రిజెక్షన్స్, ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ బ్రేక్ అయ్యి ఇండైరెక్ట్ అయింది కాబట్టి మల్టిపుల్ టైం ఇక్కడికి వెళ్ళి రిజెక్ట్ కావాలి, ఇక్కడికి వెళ్ళి రిజెక్ట్ అయింది, ఆర్డర్ బ్లాక్ జరిగింది, ఫస్ట్ టార్గెటే అచీవ్ అయింది, దాని తర్వాత టార్గెట్ అచీవ్ కాలేదు, ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చి ఇంప్రాపర్ బయింగ్ చేసింది కాబట్టి మార్కెట్ కన్ఫ్యూజ్ చేసింది. సో ఈ కన్ఫ్యూజన్ లో ట్రేడ్ ఇవ్వడం కన్నా ట్రేడ్ ఇవ్వకపోవడం, అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాఫిట్ అండి. లాస్ కాకుండా మన క్యాపిటల్ ఎంత డిమాట్ లో ఉందో అంత ఉన్నా కూడా మనకు ప్రాఫిటే. సో ఎందుకు ఇవ్వాలి, వేస్ట్ అయిపోతుంది అన్నట్టు నేను ఎక్కడ ట్రేడ్ ప్రొవైడ్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ లో మూమెంట్ లో లాస్ రికవరీ గ్రూప్ లో ట్రేడ్ ఇచ్చాను, ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత క్లోజ్ చేసేసాను. మార్కెట్ ని కూడా నేను చూడలేదు, చూస్తున్నా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మొబైల్ తీసి చూస్తున్నా, కానీ ప్రాపర్ గా నాకు అనాలిసిస్ దొరకలేదు కాబట్టి ట్రేడ్ అనేది నేను ప్రొవైడ్ చేయలేదండి. ఓకేనా. ఇప్పుడు రేపేంటి ఇంపార్టెంట్ కదా, రేపు కూడా మనకు రేపు మార్కెట్ లో సింపుల్ గా మనము నిఫ్టీలో 2 లెవెల్స్ తీద్దాం, అవే ఇంపార్టెంట్. ఆ లెవెల్స్ పైనే మార్కెట్ నడవబోతుంది, రేపైనా కానివ్వండి, ఎల్లుండైనా కానివ్వండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది ఒకటి, సెకండ్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. ఓకే, ఈ 2 లెవెల్స్ ఎందుకు మనకు ఇంపార్టెంట్ అంటే, ఈ 2 లెవెల్స్, ఒక లెవెల్ వచ్చేసి ఇక్కడ, 2 లెవెల్ వచ్చేసి ఇక్కడ. ఈ లెవెల్ కంప్లీట్ గా ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అవ్వాలి, కంప్లీట్ గా ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అవ్వాలి.
ఓకే. అలా కాకుండా కింద ఇక్కడ కింద కంప్లీట్ రెడ్ క్యాండిల్ తో అయినా బ్రేక్ అవ్వాలి. అలా బ్రేక్ అయ్యి పైకి వెళ్ళి రీటెస్ట్ రివర్సల్ విత్ ఆర్డర్ బ్లాక్, లేకపోతే రీటెస్ట్ రివర్సల్ విత్ ఆర్డర్ బ్లాక్ జరిగితేనే మార్కెట్ లో మూమెంట్ అనేది ఉంటది. అలా కాకుండా సింపుల్ గా ఇన్ బిట్వీన్ లో ఎక్కడైనా ట్రేడ్ చేస్తే అవాయిడ్ ది మార్కెట్ ని అవాయిడ్ చేయడం బెస్ట్ అని నేను అనుకుంటానండి. ఓకేనా. అండ్ మన సేమ్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో నిన్నటి లెవెల్సే ఉన్నాయి, వేరే లెవెల్స్ లేవు. నిన్నటి లెవెల్స్ ఏముండే మన దగ్గర? ఒకటి వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ఓకే కదా, డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఇంకోటి వచ్చేసి ఇవాళది ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది చాలా పెద్దగా ఉంది. సో మార్కెట్ ఏం చేస్తుంది అంటే సైడ్ వే ఫాల్ అయినా కావచ్చు, లేకపోతే బయ్యింగ్ వస్తే సేమ్ టు సేమ్ రీటెస్ట్ రివర్సల్, అండ్ రీటెస్ట్ రివర్సల్ అనేది సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ అవ్వాలి. అది కూడా సాలిడ్ రెడ్. ఇదొక్కటి ఫోకస్ లో పెట్టుకోండి. సాలిడ్ గ్రీన్ రీటెస్ట్ రివర్సల్ ఫర్ బయింగ్. అలా కాకుండా దీని కింద ఎక్కడైనా మార్కెట్ ఫాల్ చేస్తే ఈ జోన్ మధ్యలో మొత్తం ఇది ఏముంటదంటే సైడ్ వే సెల్లింగ్ ఉంటది. ఇది రీచ్ అయిన తర్వాత మూమెంట్ అనేది వస్తుంది. ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సెన్సెక్స్ లో కనుక మనం చూసుకున్నట్లయితే సింపుల్, సెన్సెక్స్ నిఫ్టీ రెండు ఒకేలా ఉంటాయి. ఓకే. మూమెంట్ డిఫరెంట్, ప్రైస్ యాక్షన్ డిఫరెంట్. ఓకే. బ్రేక్ డౌన్ పాయింట్ ఇది వచ్చేసి, అండ్ ఇది వచ్చేసి బ్రేక్అవుట్ పాయింట్. అండ్ ఇక్కడ మధ్యలో కూడా ఒక లెవెల్ ఉంది. ఈ లెవెల్ కూడా మనకి ఇంపార్టెంట్. ఈ లెవెల్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ ఈ పాయింట్ ని ఇక్కడ హిట్ చేసింది కాబట్టి ఇది యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుంది. రేపు కనుక సన్సెక్స్ ఇన్ బిట్వీన్ ఉంటే నో ట్రేడ్స్ అండి, అవాయిడ్ ది మార్కెట్. ఓకే. అలా కాకుండా ఈ లెవెల్ ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసిన, ఇది ఎక్కడైనా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసిన, ఐదర్ ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ ఇచ్చిన, ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ ఇచ్చిన ట్రేడ్స్ అనేవి ఇనిషియేట్ అవుతాయి. ఇన్ బిట్వీన్ ట్రేడ్ చేస్తే అవాయిడ్ చేయండి. ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లో నేను ఏ లెవెల్స్ ఇచ్చానో ఆ లెవెల్స్ మీద మీరు రేపు ఫోకస్ చేయండి. రేపు మీకు మార్కెట్ బెటర్ అండర్స్టాండ్ అవుతుందండి. ఓకేనా. మీకు కనుక మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.